అనరా మళ్ళీ అంటారు అలాగే. ఇదిగోండి మా బుడ్డోళ్ళకి ఇద్దరికి పొంగు చూపేసిందండి. యాపాకులు అయితే ఇచ్చి పొగది ఎత్తంటే మా ఆవిడ ఇక మా ఊళ్ళో ఎలా వేసేస్తున్నారు, సింధులు వేస్తున్నారు. సింధులు కుదురుకున్నమ్మా. ఇది ఆగదు ఒకసారి చికెన్ పప్స్ ఆగదు కంగారు పడిక. ఇదిగోండి లైట్గా వచ్చినాయి అన్నమాట, పొంగు చూపింది. ఇది నువ్వు ఇంకా అలాగా నీళ్ళు అయ్యి తిరగకూడదు సరేనా? కూర్చో, ఆ యాపాకుల దగ్గర ఉండాలి. అక్కడ కూర్చో. ఇది అంటే వెనకాల కరిచి చేస్తాడా? అయ్యి బాబా రా ఓరి ఇది పిచ్చి కుక్కలతో అబ్బా కుదురుకుండ్రా. బిగాడికి ఈడికి కూడా వచ్చేసినాయి చిన్నోడికి. ఇదిగోండి మా రోబోబాయ్కి కూడా వచ్చేసినాయి పాపం. ఫుల్ జ్వరం వచ్చేస్తుందండి. రాలేదా? డ్రాప్ చేసింది అమ్మ. అది కట్టింది కదా మరి ఇందాక. అయిపో బొగ్గ మీద ఇక్కడ చూడు, ఇగో మూతి మీద కూడా వచ్చేసినాయా? తగ్గిపోతాలే. ఇంక యాపాకులు అయితే ఇచ్చాను కదా అమ్మ, ఇవన్నీ వేసి పడుకోవడం ఇలా అంటుండాలంట ఒంటి మీద. ఇలాగ బ్యాక్టీరియా అది ఉండదు. అవి ఇక్కడికి ఎక్కువ ఉన్నాయా బుజ్జి? పెద్ద పెద్దగా వచ్చినాయి. ఏంటమ్మా గేదె అలాగే పోతుంది మరి. రా బిస్కెట్లు ఎడుతుందా కుక్క పిల్లకి? అదే అందులో అయ్యా ఇద్దరు చీ ఓపెన్ చేయి. పాలు గాల్లో నువ్వు గేస్తుంది. కంగారు అదేంటి పిల్లలు అన్నం పెట్టి ఎలా ఉంటారు అలాగే అయ్యింది. అది ఆనందం, సునకానందం అంటారు దాన్నే. అడిగి అడిగి వేస్తారు. అడిగి అక్షయ్కి ఎవరా ఇసురు కూడా తప్పు కింద అలా ఇట్టు మొబ్బే హత్నేంటి వాతావరణం. అలా ఉంచే తింటే రమ్మను. అక్కడ ఉంచరా తింటే వదిలేండి అలాగా. అమ్మా బాగా నెట్టు లేగు పక్కలేగు. తిన్నెవరా బాబు లేకండ్రా. అవి లేగాలి నువ్వు అక్కడ. లేగు వాళ్ళ పిల్ల తింటది. లేగు వెళ్ళొచ్చండి అయ్యే తింటే. అదిగో చూడు ఇంచక్క పిల్ల తల్లి తింటున్నాయి. మీరు అక్కడ ఉంటే ఎలా తింటారయ్యా? తిన్నవాళ్ళు అలాగా పెట్టేసి మనం పక్క వచ్చేస్తే తింటాయి. అవి మనం కొట్టేస్తున్నామేమో అని భయపడతాయి. మొహమంతా వచ్చేసినాయిరా, పెరిగిపోయి అన్న లేవింతే మొత్తం ఆగా. కళ్ళు కాడ వచ్చేసినాయి, ఇక్కడ వచ్చేసినాయి. ఇగో ఇవన్నీ ఇడిగేది వీడికి తలలో కూడా వచ్చేసినాయి పాపం. వీడికి నొప్పి వచ్చేస్తుందండి. ఆగరా ఇగో తలలో మేడకడే తగ్గిపోతాలే. స్కూల్కి తగ్గేకి వెళ్తురు బళ్ళోకే రా. బళ్ళోకి తగ్గిపోయి వెళ్తురు కానీ చాలా అందంగా ఉన్నావు ఇంగ్లీష్ పిల్లలకి. అలా ఉండి అమ్మ చేస్తుంది కదా తగ్గుద్ది. చాలా సైట్గా ఉన్నట్టుంది వీడికి. నెమల వింజామర్లు ఇస్తున్నట్టు ఉంది వీడికి. నెమల పెద్దలతో చూడు కృష్ణుడికి అలా అంటే అలా ఉంటుంది. సమ్మగా ఉంది. ఎలా బాగుందా? బాగుంటుంది. చూడు అమ్మాయికుడు ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నామ్మా రోబోబాయ్. ఎండు చేపలో ఉన్నారా? ఎండిపోయా చూడు ఎలా ఉన్నావు బక్కగా. ఎండు తొండలాగా ఎండు తొండ. మనకి రాయల్టీ మాత్రం తగ్గదు ఎక్కడున్నా. కాలు మీద కాలు బాగుందా? పుష్ప ఈ కాలు ఉన్నదే ఆ కాలు ఉన్నదే ఏమో తగ్గేదేలే రా.
తగ్గిపోద్దులే అమ్మాయి, అమ్మ అలాగా అంటుంది కదా, తగ్గిపోద్దులే. మీకు అవన్నీ తెస్తానే, అప్లై తెస్తానే. ఏం కావాలి చెప్పండి ఏం కావాలి? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తెచ్చాను కదా ఇందాక. ఇంక ఈ వంకన బాగుందని చెప్పి ఐస్ క్రీమ్ అన్ని తినేలా ఉన్నారు. కోకోనట్ వాటర్ అయితే తెస్తానే. జాగ్రత్తగా ఉండండి, అమ్మ చెప్పిన మాట అండి, బయటకి అది వెళ్ళకండి. టీవీ పెడుతుంది అమ్మ, చూడండి ఓకేనా. తడిసి ఇంకో నువ్వు అత్తమని నీళ్ళకి అది వెళ్ళావు అనుకో, అవి ఎక్కువైపోతాయి. అసలు వాటర్ దగ్గరికి సింక్ దగ్గరికి నువ్వు ఇంకో పప్పులు ఇక్కడ కూడా వచ్చేసినాయి, పెరిగిపోతున్నాయి చూసావా. వెళ్ళకూడదు, తడి తాగకూడదు నీకు, సరేనా. తగ్గిపోద్ది. బాయ్. సరిగిల్లు వచ్చేస్తానే, మీకు ఏం తెస్తాను ఏమే. సరే అయితే నాకు ఇష్ట పెట్టి అయితే నువ్వు ఇవన్నీ. మా బుడ్డలు కొబ్బరి బొండ నీళ్ళు అడిగారు కదండి, బొండం 2 బాటిల్ పట్టుకెళ్తామండి. మా అమ్మ కోటి మా కోటిని. అమ్మా ఒకరే కావాలి నీకు, తీపి కావాలా? ఇవన్నీ ఎందుకు, ఒకరే కావాలితో ఒకరే కొడతారు. ఇవన్నీ ఇంకా ఎండలో ముదురుతున్నాయి కదండి. మొన్నటి వరకు బాటిల్ 100 ఉండేది, ఇప్పుడు 120 అయిందండి. ఇద్దరు అన్నం తిన్నదా? తిన్నారా? ఏం కూర? తినేమా? మా నాకు లేదా? నాకు కొడకద్దాపలు తింటాను, కొడకద్దాపలట వెళ్ళిపోద్దులే. ఏమైపోయింది ఫస్ట్ తినేసివా? పొడి మాడతాయి ఎవరో లోన ఇంక ఇలాగా ఇంకో పొడిగా అయిపోయింది. ఇలా మడతేసుకున్నాను చిన్నప్పుడు ప్యాంటు పొడిగా అయిపోతే, అది ప్యాంట్ పొడిగా అయిపోతే నేను కూడా ఇలా మడతేసుకున్నాను పైన చిన్నప్పుడు. అలా ఉంటాయి. ఏమనకి ఎడతాడు. ఇవన్నీ ఇది పచ్చకర్పూరం వేసుకునేదండి, అంటే దీని ఓన్లీ పొగ వస్తుంది అన్నమాట, మంట రాదండి. మనకి ఇల్లంతా కూడా మంచి డివోషనల్ స్మెల్ వస్తుందండి. నెగిటివ్ ఎనర్జీలు అవి ఉండకుండా ఉంటాయి అనమాట. నువ్వు వేసేళ్ళమ్మా తర్వాత ఎత్తుగానే. ఇప్పుడు వేసాక మరి ఇది 180 రూపాయలు కొన్నానండి, బాగానే ఉపయోగపడుతుంది మనకి. మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట ఇది. దీనివల్ల జలుబు అలాంటివి ఉన్నా కూడా తగ్గుద్దండి బాగానే. ఇక మా ఊరికి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. అయిపోయిందని చెప్పి ఇప్పుడు పచ్చకర్పూరం తెచ్చానండి. ఏకంగా 100 గ్రాములు 120 రూపాయలు అండి. ఇది రేట్ ఎక్కువ ఉంటుందండి. ఒక బిల్ల అలా వేసుకుంటా ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. గుళ్ళోకి వెళ్ళినట్టు ఉంటుందండి మనకి. చికెన్ రా కవర్తో ఇట్టాయి, తీసేయక ముడిప్పుకమ్మా, ముడిప్పుకో. కవర్తో అలా పెట్టండి, ఆరిపోతాయి. పెట్టి